నాన్న, ఆపు నాన్న. ఇది ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? పిచ్చోళ్ళలాగా. నాన్న, నువ్వు బయటికి వెళ్ళావు, రాలేదు. ఏం చేయాలో తోచక. నాన్న, రోజంతా నీ పెళ్ళం అయిపోయిందన్నా, 5 నిమిషాలు చీర ఉతికేసి. ఆకలిస్తుంది నాన్న, ఏదైనా పెట్టు. అయ్యో, ఆకలిస్తుందా? ఇది ఉతికేసి అన్నం పెట్టి తీసుకొస్తాను. నేనేం ఇక్కడే ఉండని, నేను వచ్చి ఉతుకుతా. నువ్వు వెళ్ళు. ఇప్పుడే వచ్చేస్తాను. నాన్న, అమ్మ నిదానంగా ఉతుకు, చిరిగిపోతుంది. మీ అమ్మ చూస్తే కోపడుతుంది. ఎప్పుడో ఎవరితోటో లేచిపోయిన దాని గురించి రోజు బాధపడటం ఎందుకు నాన్న? వద్దమ్మా, నాకు ఆకలిగా లేదు. ఆమెలాగా నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళిపోను. తిన్నా. తన సుఖాన్ని చూసుకుని వెళ్ళిపోయిన దాని మీద నీకెందుకు నాన్న అంత ప్రేమ? అలా అనకమ్మా, అమ్మ కదా. రక్తం ఎక్కించుకోవాలి. తలసేమియా జబ్బు గురించి నీకు ఆల్రెడీ బాగానే తెలుసు సార్. ఈ జబ్బు వల్ల నువ్వు త్వరగా నీరసించిపోతావు కాబట్టి నీ శక్తిని అంతా వేస్ట్ చేసుకో. మాకు నీ పనులన్నీ వేరే వాళ్ళతో చేయించుకో. ఓకే సార్. ముఖ్యంగా ఏ పనికి టెంప్ట్ గా మాకు. పని అంటే ఏటి అర్థమైందిగా? అర్థమైందా సార్? మీకు తెలిసిన నా పేరు రవి. నాకు ఇంకో పేరు ఉంది సార్, టెంప్ట్ రవి. సార్, నా ముందు ఆడవాళ్ళు ఎవరన్నా ఎక్స్పోజింగ్ చేస్తే చూసి నిగ్రహించుకునే శక్తి లేదు సార్. టెంప్ట్ అయిపోతాను. ఇలాంటివన్నీ కొత్తగా వింటున్నా, యూట్యూబ్ లో పెట్టినాయనా. నెక్స్ట్ రాధా, బి పాజిటివ్. నెక్స్ట్ గూడూరు వెంకట నాగశేఖర్ రెడ్డి. నాదే సార్. సార్ ఒకటి సరిపోదు సార్. నా రక్తం దాగరా. నెక్స్ట్ ఏ గ్రూప్ రా? తెలీదు సార్. ఒరే ఆబ్సెంట్, మీది ఏ నెగిటివ్ రా? ఏ నెగిటివ్? ఏమండి సార్? నెక్స్ట్ మంత్ మీరు అంత డోనర్స్ ఎత్తుక్కోండి. గుడ్ మార్నింగ్ అన్నయ్య. రామ్మా, అర్జెంట్ 2 ఉన్నాయి చూడు. అన్నయ్య, నీళ్లు తీసుకొస్తా. నీకు టీ కావాలా? వదిలేమా నువ్వు. సరే. అన్నయ్య, ఒక 10 నిమిషాలు. సార్ 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 సార్, నేను సార్. ఆగండి సార్, మీతో మాట్లాడాలి సార్. నన్ను చూసి మీరెందుకు భయపడుతున్నారు సార్? సార్, మీరు నా ప్రాణాలు కాపాడారు సార్. థ్యాంక్స్ చెప్పడానికి ఒక్క నిమిషం సార్.
సార్ సార్ ఎవరైనా ఉన్నారా? హలో, చిన్న అట్ట ముక్క మీద మీరు రాసిన 2 లైన్లే నన్ను కాపాడాయంటే మీరు నమ్ముతారా సార్? మీరు నన్ను దయ్యం అనుకుంటున్నారేమో, నేను బతికే ఉన్నాను సార్. అది చెప్దామని లోపలికి వచ్చాను. సార్, నా వల్ల మీ ఇంట్లో మీరే దాక్కోవడం ఏంటి సార్? జాగ్రత్త సార్, నేను వెళ్తున్నాను సార్. ఈ ఇంట్లో దయ్యాలు ఉన్నట్టు. అమ్మాయి స్పర్శ మొదటిసారి తగిలితే ఎలా ఉంటుందో అతనికన్నా గొప్పగా ఎవరు చెప్పలేరు. కానీ ఆ స్పర్శలో ప్రేముందా, భయముందా, బాధుందా తెలుసుకోలేనివాడు మగాడు కాదు కదా, మనిషి కూడా కాదు. సుందర్, साला సుందర్, मैंने अपने पति के टॉर्चर की वजह से सुसाइड किया और अब तुम मुझ पे टॉर्चर कर रही हो. ఇంటి దయ్యంతో చస్తున్నా, నీకు తెలివి రాదా? ఎలా మాట్లాడాలి? ఏదైనా చెప్పించి నువ్వు విప్పుతావా, నేను విప్పమంటావా? నేను ప్రేమిస్తున్నాను. ఆ మొహం ఏందది? చెత్తముంటా. రొమాన్స్ ఎక్కడా? రొమాన్స్ ఏది? జావ్. సుందర్, సుందర్ అని చెప్పు. నమ్మకం చేసుకో. హిందీలోనే చెప్పి సావే. ఆచాము मर के भी हमें मार रहे हो तुम. సుందర్, సుందర్ అని చెప్పు. సుందర్, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. खुद कुछ नहीं कर सकते और हम लड़कियों से ऐसे ही करवाते हो. ఇలా ఆత్మలతో దారుణాలు చేస్తూ తన దాహం తీర్చుకుంటున్నవాడు అంతకు మించిన ఒక దారుణాన్ని కొరికెట్టాడు. అది ప్రేమించడం.